ప్రియమైన దేవుని వాళ్ళారా, గడిచిన వారం నేను దేవుని గంభీరత అనే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. కీర్తనల గ్రంథము 92వ కీర్తనలో 2 వచనాలు చూసుకుందాం దయచేసి త్వరగా. 92వ కీర్తన 2వ కీర్తనలో 3వ వచనము 2-3 నుంచి చదువుకుందాం. మొదటి వచనము నుంచి కూడా మనము ధ్యానించగలిగితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతు పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. 5వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఏమన్నారండి? నీ ఆలోచనలు అతి గంభీరములు. రోమాపత్రికలో 11వ అధ్యాయము 33వ వచనంలో కూడా, ఆహా నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరము, ప్రభు మనస్సును ఎరిగినవాడు ఎవడు. అంటే గంభీరత అనేది ఎలా ఉంటుంది, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అని మనము ధ్యానించుకున్నప్పుడు దానిని ఒక విషయం పట్ల చూపించే అత్యంత తీవ్రత. చెప్పండి, ఒక విషయం పట్ల చూపించే అత్యంత తీవ్రత కలిగి ఉండడమే గంభీరత. అలాగే శ్రద్ధ కూడా ఉండాలి దాని పట్ల. ఆ శ్రద్ధ, ఆ ఆత్రత, ఆ తీవ్రత కలిగి ఉన్నది ఆ వైఖరిని గంభీరత అంటారు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఒక విషయం పట్ల మన తీవ్రత ఎంతవరకు ఉంటుందంటే, మీటింగ్ పెట్టాలి అన్నాను అనుకోండి, అప్పుడు చూద్దాంలే, అంతవరకు మనం ఆలోచించాం. ఆ క్షణాన్న ఏమన్నా ఖాళీ కుదిరితే, అవకాశం ఉంటే అనేది తీవ్రతలోకి రాదది. ఇప్పుడు దేవుడు పరమందున్నాడు. ఆ పరమందున్నటువంటి ఆ దైవత్వంలో భిన్నత్వం ఉంది. వేరు వేరు దైవిక వ్యక్తులు ఉన్నారు. ఈ మానవాళిని సృజించాలి, సృజించిన తర్వాత వారు తప్పిపోతారో, తప్పిపోయిన వారిని మరలా మహిమపరచాలనే ఆలోచన మనల్ని పుట్టించిన తర్వాత ఆలోచించారా, ముందుగానే ఆలోచించారా? దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని మానవాళి ఉద్భవించిన తర్వాత, అంటే పుట్టిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు కాలక్రమంలో ఈ వంశావళులు వచ్చిన తర్వాత ప్రతివారు కూడా మరలా యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతివారు పరిశుద్ధతతో ఆయన దగ్గరికి తీసుకురావాలని ప్రణాళిక ఎప్పటిది? ఇటు ఇంకా పుట్టలేదు, ఇంకా అసలు మనుషులు విస్తరించలేదు. విస్తరించిన తర్వాత వాళ్ళ చెడుతనం భూమి మీద గొప్పదని ఇంకా చూడలేదు. అప్పుడే దాని తీవ్రత ఎంతగా ఆలోచిస్తున్నాడంటే, దీని వెనక దేవుడు భవిష్యత్తు సంకల్పాన్ని కూడా ఆలోచించాలి మనం. భవిష్యత్తు జ్ఞానముతో దేవుడు ఏం చేసినా ఒక గంభీరంగా చేస్తారు. కీర్తనకారుడు అదే అంటున్నాడు, ఆహా నీ కార్యములు, నీ ఆలోచనలు ఎంత దొడ్డవి, ఎంత గంభీరములు. అవి మనుషులుగా మాకైతే ఏంటవి? చెప్పసఖ్యము కాని, అంటే పట్టజాలని. అడుగుజాడలు కూడా పట్టలేమా? ఓహో, ఇలా ఇలా ఎవరో కొంతమంది వెళ్ళారు. ఒక ఇసుక దగ్గరికి వెళ్తాం మనం, తీపర వెళ్తాం, ఆ నది దగ్గర, లేకపోతే ఆ గోదావరి దగ్గర ఇసుక సమానంగా ఉంటుంది. కానీ కొన్ని ఖాళీ నడకలు అక్కడికి వెళ్ళాయి అనుకోండి, ఇక్కడ ఎవరో వెళ్ళారని నడక జాడ కడుక్కుంటామా? అడుగు జాడలు కనబడతాయా? అదే చిన్న చిన్న ఏమైనా పాదాలు కనిపోయింది అనుకో, ఇదేదో కుందొలి పిల్లో లేకపోతే ఇంకోటో ఏదో, అంటే
ఆ అడుగుజాడలను బట్టి ఇక్కడ ఎవరో వెళ్ళారు అని చెప్పి మనము దాన్ని చూడగలదు. కానీ దేవుని యొక్క గంభీరత అంటే మనం చెప్పసక్యము, కానీ మనం అసలు దాని యొక్క అడుగుజాడలను కూడా కనుగొనలేనంతగా ఉందంటే ఒకసారి రోమీపత్రిక 11వ అధ్యాయం చూద్దామా. 11వ అధ్యాయము 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనసక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అగమ్యములు, గమ్యము తెలియవు. గమ్యము లేనిదే అగమ్యం అంటాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ గమ్యానికి వెళుతున్నాం. ఓ గమ్యం అంటే పలానా ఊరు నుంచి ప్రయాణమే, పలానా ఊరికి వెళతాను, గమ్యం అది. అగమ్యం అంటే ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. ఆయన మార్గములు కూడా ఎంతో అగమ్యములు. కింద ఏమన్నాడు? ఫుట్నోట్లో ఇచ్చి ఏమన్నాడు? అడుగు జాడలు పట్టుకోలేమన్నమాట. సఖ్యము కాదు, పట్టన అసఖ్యము, పట్టుకోవడానికి కూడా కుదరదు అనేది అన్నమాట. అంటే ఆయన ఆలోచనలు ఎంత గంభీరంగా ఉన్నాయో మనం ఆలోచించగలిగితే, దేవుడేటండి ఈ భూమి మీదకి ఇలా కిందకే శరీరం రావడం ఏంటి? ఈ అనుమానాలకి మనం తావిస్తూ ఉంటాం ఎక్కువ జనరల్గా. దేవుడు అనేవాడు ఏమై ఉంటాడు? సర్వశక్తిమంతుడు అనేది మనమే అంటామా? దేవుని గురించిన 3 విషయాలు చెప్పాను మీకు. ఓమ్నిషాయింట్, ఓమ్ని ప్రెజెంట్, తర్వాత ఓమ్నిపొటెంట్. ఈ 3 పదాలకు ఏదంటే దేవుడు సర్వవ్యాపి, దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు ఇంకా చెప్పాలి సర్వశక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడిని ఎవరు కూడా మనం చూడలేము. చూడగలుగుతామా? చూడలేము. చూడలేని ఆయన్ని కనుపరచడానికి దిగివచ్చిన, శరీరాన్ని ధరించుకున్న దైవం ఎవరు చెప్పండి? అంటే మనకి శరీరం ఉంది కాబట్టి ఆయన కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? మనిషి, మామూలు మనిషి. అందుకే వాళ్ళ స్వజనుల మధ్యకు వచ్చిన ఆయన్ని ఏమని పిలిచేవారు వారు? ఇతను వడ్లవాణి కుమారుడు కాదా? అంటే వాళ్ళ ఆలోచన ద్వారానే ఆయన పట్టుకోగలుగుతున్నారా? మనుష్య రీతిగా మనల్ని చూడటంలో మనకు అర్థమైంది ఏంటంటే, ఆ అడుగు ఆయన్ని పట్టుకోవాలి అంటే సఖ్యమైంది ఎంతవరకు అంటే శరీరధారిగా వచ్చారన్న మాత్రమే మనం ఆలోచించామనుకోండి, ఆయన ఉనికిలోనికి మనం ఎప్పటికీ తెలుసుకోలేం. శరీరాన్ని ధరించక ముందు కూడా ఆయన ఉన్నవాడేనా? చెప్పాలి అందరూ కూడా. శరీరాన్ని ధరించుకు రావడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చారు, కానీ రాకముందు కాలాతీతుడిగా ఉన్నాడు ఆయన. ఎవరైనా దేవుడికి ఉండే లక్షణాలు ఎప్పుడు గుర్తుంచుకోండి. దేవుడికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే 3 విషయాలు. ఆయన ఆది యందు అనే పదాన్ని మనం వాడబడింది కదా, ఆది యందు అనే పదం వాడబడింది కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ ఆది అనేది ప్రారంభం ఎక్కడానంటే, ఆది అనగానే మీరు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు ఉండాలి ఎప్పుడు కూడా. దేవుడు ఈ 3టికి అతీతంగా ఉంటాడు. ఆ అతీతంగా ఉన్న సమయాన్ని మనం గుర్తించకపోతే ఆయన మామూలు మానవుడుగానే మనకు కనబడతాడు. ఇప్పుడు చెప్తా. ఆది అనగానే కాలము అనేది ప్రారంభమైందంటే అది ఆది. ఒక పదార్థముతో నిర్మితమైనటువంటి ఈ ప్రపంచం చూసారా, ఆ పదార్థము అనేది ఉంది అంటే ఆ పదార్థము, కాలము, ఈ శూన్యము, ఈ 3 కలిపితేనే ఆది. గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. కాలము, పదార్థము, శూన్యము, ఇవి ఉంటేనే కదా. అందుకే దేవుడికి ఉండేటటువంటి లక్షణం అంటే, మనము కాలములో వచ్చిన వారం, కాలములోనికి వచ్చిన వారం, కాలానికి అతీతుడు దేవుడు. ఇప్పుడు పలానా టైం పుట్టాము అని అన్నాం అనుకోండి, మనం మొదటి వాళ్ళం కాదు కదా, కాలములో ఉన్నవాళ్ళం. మరి కాలానికి అతీతుడిగా ఉన్నాడు అని అంటే ఆయనకి కాలముతో ప్రమేయం లేదు. అంటే ఆయన ఎవరు? కాలాతీతుడు. దేవుడు అనగానే ఒక ప్రాంతానికి చెందినవాడు, ఒక పరిమితి గలవాడా చెప్పండి?
ఒక పరిమితి ఉందా ఆయనకి? అంటే దేవుడు అనంతుడు, అంతటా, అంటే భూమి యందు కానీ, భూమి క్రింద కానీ, పైన ఆకాశమందు కానీ ఎక్కడైనా ఉండగలదుడు ఆయన. అందుకే ఆయన పేరేంటి? సర్వవ్యాపి. మరి మనం ఏం చేస్తున్నాం? ఇదిగుదిగుదిగుదిగుదు ఆ కొండ మీద పెట్టాం, అక్కడ ఉంటాడు దేవుడు అని ఒక పరిధికి, ఒక ప్రాంతానికి చేసేవారుగా చేస్తున్నామంటే అది మన ఆలోచన విధానం. కానీ దేవుడు ప్రాంతానికి కూడా ఆయన ఎవరో అతీతుడు, కాలాతీతుడు. ఎవరు చెప్పండి? ప్రాంతాతీతుడు, పదార్థాతీతుడు. పదార్థం అంటే దేవుడు పలానా పదార్థంతో మనం చేసి ఇలా ఉంటాడు దేవుడు అని చూపించగలదమా? ఒక మాట అంటాడు, ఏ రూపముతో నన్ను సాటి చేయగలరు, ఎవరినితో నన్ను సమానునిగా చేయగలరు? అంటే కాలంలోకి ఆయన తీసుకొస్తే ఆయన మనవలే అవుతారు తప్ప ఆయన కాలాతీతుడు. కాబట్టి ఆయన ఎవరు? దేవుడు. దేవుడికి ఉండే ఈ 3 లక్షణాలని మనం అర్థం చేసుకుంటే ఆది అనగానే ఈ 3 ఉన్నటువంటి వారే మనము. కాలాన్ని ఉద్భవం చేసిన వాడు ఆయనే, ఈ సమస్త సృష్టిని కలుగు చేసిన వాడు ఆయనే. కనుక ఆయనకి ఆది లేదు, ఆది లేదు, ఏమి లేదు ఆయనకి, ఆది అంతము లేనివాడు. కాలములోనికి వచ్చాడనగానే మనము మామూలు మనిషి అనుకుంటున్నాం తప్ప ఆయన ఈ కాలములోకి రాకమును పైన ఎవరో ఉన్నవాడు. అర్థమవుతుందా? దేవుడు అంటే ఎవరో ఉనికి కలిగి ఉండుట. ఉండటం అంటే ఏంటి? బీయింగ్, ఉనికి, ఉండటం. ఎప్పటి నుంచి ఉన్నారు? పలానా టైం నుంచి ఉన్నారు అనేది మనం అనుకుంటున్నాం. నేను ఎప్పుడు పుట్టాను? 1973. జడ్చుకోకండి, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పాను, జడ్చుకోకండి. అయ్యో ఇలా కొన్నాడు ఇంత వయసు ఆడుకోకండి. ఎవరికంటూ ఒక ఐడెంటిటీ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. దేవుడికి పలానా కాలంతో సంబంధం ఏమీ లేదు. అసలు కాలాన్ని కలుగు చేసిన వాడే ఆయన అయినప్పుడు ఆయన కాలంలోకి వచ్చాడు అనగానే మనం ఏమనుకుంటున్నామంటే అమ్మ బాబు మనలాంటివాడే అనుకుంటున్నాం. కానీ ఆయనకున్న మంచి లక్షణం ఏంటంటే శరీరాన్ని ధరించక ముందు కూడా ఆయన ఉన్నాడని ఎన్నో మార్లు ప్రజలతో చెప్తున్నా ఏం చేసుకోలేదు, ఆయన్ని అర్థం చేసుకోలేదు. అబ్రహాము కంటే నేను ముందు ఏమన్నాడండి? అంటే అబ్రహాము కంటే ముందు ఆదాము గారి మయాన్ని ఉన్నాడనా అర్థం? దాని అర్థం అబ్రహాము కంటే అంటే ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అబ్రహాము ఎప్పుడైతే వాగ్దాన ఫలం పొందాడో, భూలోక వంశములన్నీ నిన్ను బట్టి ఆశీర్వదింపబడతాయని ఆ వాగ్దానం ఇచ్చిన వాడే ఆయన. అసలు సమస్త వంశములన్నీ నీ ద్వారానే ఆశీర్వదింపబడతాడని ఎన్నిక చేసుకున్నది ఎవరిని? అబ్రహాం. అందుకే ఆ పిలుపుకు తగినట్లుగా అబ్రహాం వచ్చాడు. అందుకే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసులకు తండ్రి. కానీ విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎప్పటి వాడు? కాలానికి ఎవరైనా అతీతుడు, పదార్థానికి ఎవరైనా అతీతుడు, ప్రాంతానికి ఎవరైనా అతీతుడు. మీరు ఆలోచించండి, దైవిక త్రయములో ఎప్పుడు కూడా ఈ బహుళత్వం అనే దాన్ని ఉన్నదని చెప్పడానికి ప్రకృతి చూపిస్తుంది, వారి మధ్య ఉన్నటువంటి సమైక్యత చూపిస్తుంది. ఏ కార్యము జరిగినా వాళ్ళ మధ్య సంభాషణ ఉంది, వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, వాళ్ళ మధ్య సహవాసం ఉంది. అది అర్థం చేసుకోకపోతే మనము దేవుడు అన్నారు కదా, దేవుడు సుప్రీం అని, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పంపగా వచ్చినటువంటి కుమారుడని, ఆ తర్వాత మరలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆయన క్రింద ఆయనని, ఇలా కేటగరైజేషన్ చేసి చూస్తున్నాము తప్ప అసలు దైవిక త్రయానికే ఒక క్రమం ఉంది. ఆలోచించుకోవాలి. అందుకే బైబిల్లో ఉన్నటువంటి డైవర్సిటీ అంటే ఏకత్వం. ఎందులో చూసినా ఏం కనబడుతుంది చెప్పండి? భిన్నత్వం ఉన్నా ఏకత్వం కనబడుతుందా లేదా? సృష్టి. బాగా ఆలోచించండి. సృష్టిలో ఏముంది? సృష్టిలో అనేకమైనవి ఉన్నాయా చెప్పండి. సృష్టిలో ఏమున్నాయి? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు,
నక్షత్రాలు, గ్రహాలు, శూన్యము, ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. ఇవి విశ్వముగా మనం పోల్చి చెబితే ఈ విశ్వంలో ఇవన్నీ ఉన్నాయని మనకు అర్థమవుతుంది కదా. ఈ విశ్వంలో అనేకమైనవి ఎలాగున్నాయో అవన్నీ కూడా ఒక్కటిగా ఒక పని మీద పని చేస్తున్నాయి. దానినే యూనిటీ అంటారు. వస్తువుల రూపంగా చూస్తే వేరువేరుగా ఉన్నా పనిలో ఒకటిగా చేస్తున్నాయా లేవా? వస్తువులు వేరువేరు. సూర్యుడు దాని పని వేరా, చంద్రుడు దాని పని వేరా, భూమి తన పని వేరా. ఈ విశ్వంలో ఈ శూన్యంలో ఇన్ని ఉన్నా భిన్నత్వం ఉందా లేదా? విశ్వం అనే దాంట్లో అనేకమైన ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఎవరు చెప్పట్లేదు సరిగా. గళమెత్తాలి, మీరు గళమెత్తాలి. విశ్వంలో అనేక వస్తువులు ఉన్నాయి. ఆ ప్రతి వస్తువు దాని పని నిమిత్తమే చేస్తున్నాయా? కలుగు చేసిన ఆయన పనినే చేస్తున్నాయా? రైట్. అవి ఆయన మహిమను తెలియపరుస్తున్నాయా? ఆయన మహిమను తెలియపరుస్తున్నాయా? రైట్. ఆయన దేవత్వపు లక్షణాలు కూడా అందులోనే దాచి ఉంచారని చెప్తున్నారా? వాటిని మీరు ఆలోచిస్తే అర్థమవుతుందని చెప్తున్నాడా? రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినా కానీ, కీర్తన 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసిన కానీ వాటికి భాష లేదు, ఏమి లేదు, వాటికి స్వరం లేదు. అయినా అవి ఎవరిని గురించి ప్రచురింపజేస్తున్నాయి? అంతరిక్షము ఆయన చేతి పనుని మహిమపరుస్తున్నాయా? అంతరిక్షం అంటే ఈ విశ్వం, ఈ యూనివర్స్ అంతా కూడా ఆయన మహిమనే తెలియపరుస్తున్నాయంటే ఆయన దేవత్వపు లక్షణాలు సృష్టిలో ఉంచాడా? అదృశ్య లక్షణాలు అవన్నీ ఆలోచిస్తే మనకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, ఈ యూనివర్స్లో ఇన్ని వేరువేరుగా ఉన్న ఆ డైవర్సిటీలో అవన్నీ ఒక పర్పస్ మీద పనిచేస్తున్నాయి. చేస్తున్నాయా? ఒకటే పని. క్రమముగా వాటి ఉత్పత్తి క్రమాలను అవి ఇవ్వాలి అంటే సూర్యుడి పని దాన్ని చేయాలా? అవన్నీ జరుగుతున్నాయి కాబట్టే అవన్నీ ఒక పని మీద ఎలాగైతే ఏకతాటి మీద ఏ గందరగోళం లేకుండా ఉన్నాయా? గందరగోళం ఏమైనా ఉందా వాటి మధ్య? గందరగోళం లేదు. అంటే సామరస్యత ఉందా వాళ్ళలో? వాటిలో సామరస్యంగా పనిచేస్తుంది. రైట్. ఒక క్రమం ఉందా? రైట్. ఆలోచించండి, క్రమం ఉందా? రైట్. సూర్యుడు రావాలి, క్రమమేనా? పగటికి పగలు, రాత్రికి పగటిని ఏలుటకి ఎవరికి అధికారం? జ్యోతులకు కర్త అయిన ఆయన ఎందుకు పెట్టాడు? ఆయన పగటిని ఏలాలి. అలాగే మరలా చంద్రుడు, రాత్రి. ఏంటి వీటి క్రమమేనా? ఎక్కడైనా తప్పుతున్నాయా? ఆలోచించండి. అంటే వాటి మధ్య సామరస్యం ఉంది, ఒక పని మీద పని చేస్తున్నాయి. అలాగే గందరగోళం లేని స్థితిలో కూడా ఉన్నాయి. ఒక క్రమాన్ని ఎలా కలిగి ఉన్నాయో ఈ సృష్టిని ఇప్పుడు ఆలోచిస్తుంటే పరలోకమందున్నటువంటి దైవికము, ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనకు అర్థం కావడానికి ఆ క్రమము వాళ్ళు ఈ భూమి మీదకి ఒక నిర్ణయం అనేది జరగబట్టే వాళ్ళు అలాగా నిర్ణయించుకుని వచ్చారు. ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది. ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో అందరూ పనివారే కైట. ఆ పనివారు ఒక క్రమంగా లేదనుకోండి, ఆఫీస్ డిస్టర్బెన్స్ అవుతుందా లేదా? డిస్టర్బెన్స్ అవుతుందా? ఉదాహరణకి హై స్కూలే ఉంది, అందరూ ఉపాధ్యాయులేనా? బాబోయ్, ఇంకెంతకంటే ఎగ్జాంపుల్కి దిగనా? ఇంకా దిగిపోనా? మళ్ళీ ఉపాధ్యాయులైనా అందరూ కాదా? అంటే ఉపాధ్యాయులు అనేటటువంటి ఉండిన పిల్లలు వస్తారు. ఉపాధ్యాయులను బోధించే వాళ్ళందరినీ ఏమంటాం? ఉపాధ్యాయులు. కానీ ఆ వ్యవస్థ, సిస్టమ్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ బాగుండాలి అంటే, పిల్లలకు బోధించాలంటే సైన్స్కి ఒకరు చెప్పండి, లెక్కలకు ఒకరు, వీళ్ళందరూ సరిగ్గా చెబుతున్నారా లేదని చెప్పి హెడ్ మాస్టర్ గారు ఉంటారు, తర్వాత అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఉంటారు. బాగా ఆలోచించండి. వృత్తిరీత్యా అందరూ ఉపాధ్యాయులే, కానీ పని నిమిత్తం వాళ్ళు పాత్రలు ఉన్నాయా లేవా? రైట్. ఆలోచించండి. ఇప్పుడు ఆఫీస్కే ఇలా ఉందంటే సర్వ సృష్టిని కూడా చక్కగా మానవాళి క్షేమం కొరకు వాళ్ళు
దైవికంగా ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారా? ముగ్గురు ఎవరెవరో దైవిక వ్యక్తులేనా? లేదు ఒకరు పెద్ద ఆయన అని మనం అనుకున్నాం, మనం చెప్పే భాష్యం అది. కానీ వారు దైవికంగా ముగ్గురు ఎవరు? సమానులే, సమానులే, ఉపాధ్యాయులే. కానీ పని ప్రకారం వాళ్ళ పాత్రలు ఎలాగున్నాయో, ఉన్నాయా పాత్రలో? ఉన్నాయా పాత్రలో? మీటింగ్ పెడతాం మనం. ఏ మీటింగు? పిచ్చాపాటి మీటింగ్ కాదు. దేవుని వాక్యం వినిపింపజేయడానికి మనం అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అవునా? మీటింగ్ ఏర్పాటు చేయాలనుకునే మనము ఆ పనులలో వివిధ పనులు, వంట పని ఎవరు చేస్తారు? వాళ్ళది. సభాధ్యక్షత ఎవరు వహించాలి? వారిది. నువ్వు కూడా చేస్తావు అప్పుడప్పుడు కదా. అంటే ఎవరి రోల్స్ వాళ్ళకు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీటింగ్ ఏంటి? బాగా జరగాలి పని, అది పర్పస్. అది పర్పస్ మీద మీటింగ్ పెట్టాం, అందరం కలిసి పెడుతున్నామా? కానీ పనుల దగ్గరకు వచ్చేటప్పటికి వేరియేషన్ కనబడుతుందా లేదా? ఒక విద్యా వ్యవస్థ చూసుకున్నా, ఒక మీటింగ్ చూసుకున్నా, ఒక కుటుంబ వ్యవస్థ చూసుకున్నా, ఒక శరీర వ్యవస్థ చూసుకున్నా, ఇవన్నీ ఒక క్రమం ఉన్నప్పుడు దైవికంగా ఒకే శరీరమా ఇది? చెప్పండి, మనల్ని చూసుకున్నా తెలిసిపోతుంది కదా. ఒకే శరీరమా? రైట్. శరీరములో ఒక్కటిగా ఉన్న అవయవాలు వేరున్నాయా? కానీ శిరస్సు యొక్క ఆధీనం ప్రకారం ఈ అవయవాలన్నీ ఏం చేయాలి? క్రమము. సిస్టమ్ అర్థమవుతుందా? ఈ సిస్టమ్ మనకు అర్థమైతే పరలోకమందు వారు సమానులుగా ఉన్న పర్పస్ మీద వాళ్ళు పోర్షన్స్ అంటే పాత్రలు షేర్ చేసుకున్నారు. సృష్టి అలాగే కనబడుతుందా? విభిన్నమైనటువంటి ఈ విశ్వంలో విభిన్న వస్తువులు ఉన్నాయి, కానీ పని నిమిత్తం ఒక క్రమం ఉంది. వాళ్ళు పాత్రలు అవి పోషించాలి. పగటి నేలడానికి ఎవరు? సూర్యుడు. రాత్రి నేలడానికి ఎవరు? ఈ సిస్టమ్ మనకు అర్థమవుతే దైవిక క్రమంలో కూడా ముగ్గురు ఏకమై ఉన్న పని నిమిత్తం వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఏమ్మా, ఇప్పుడు అర్థమైందా? చెప్పాలి మీరు. బహుళత్వం ఉందా బైబిల్లో? దేవుడు అనే పదమే మనకు కనబడుతుంది, కానీ దేవుడు అనే పదానికి అర్థం ఏంటే? వాళ్ళు కాలానికి అతీతులా? ముగ్గురు కాలానికి అతీతంగానే ఉన్నారా? ఉన్నారా? తండ్రి ఆత్మేనా? మరి వీళ్ళ ఆత్మలు కాదా? ఆయన ఆత్మని దేవుడు అనగానే ఏమంటాం మనం? ఆత్మ అంటాం. మరి వీళ్ళిద్దరు ఆత్మలు కాదా? ఆలోచించండి, బాగా ఆలోచించాలి. ఈరోజు ఈ గలిబిలికి కారణం ఏంటంటే, ఎందుకండి మనకి అన్నీ ఏదో జాగ్రత్తగా సువార్త చెప్పుకుంటే సరిపోద్ది కదా అని మాట్లాడుతూ ఉంటారు. అవునా? అసలు దేవుని గూర్చిన అవగాహన లేకుండా నీకు సువార్త ఎలా తెలియపరుస్తారు? ఇప్పుడు ఆయన నీ కొరకు దిగొచ్చారు అని అన్నారు అనుకోండి. దిగొచ్చారంటే ఎక్కడి నుంచి దిగొచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి దిగొచ్చాడు? ఎందుకు శరీరాన్ని ధరించుకున్నాడు? ఎందుకు ప్రాణం పెట్టాడు? ప్రాణం పెట్టిన తర్వాత మామూలు మనిషి అయితే ఈ పాటికి అందరూ లేచిపోవాలిగా, ఎక్కడికి? పునరుత్థానం అయిపోవాలిగా. ఆ శక్తి ఎవరికి లేదు? మానవాళిగా మన ఎవరికి లేదు. కానీ ఆయన పునరుత్థానుడయ్యాడా? ఈ రెండూ కలిగిన వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే మానవ శరీరాకారంతో వచ్చారు కాబట్టి ఆయన కంప్లీట్గా ఎవరైనా మానవుడు. పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు, మృత్యుంజయుడయ్యాడు. అందరూ చూస్తుండగానే పరలోకానికి ఏమయ్యాడు? ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమయ్యాడు కాబట్టి ఆయన ఎవరు? ఇంతవరకు ఎవరైనా అలా మరణాన్ని గెలిచిన వారు ఎవరు? అంటే ఆ శక్తి ఎవరిది అంటే దైవిక శక్తి. ఒకే కాలంలో రెండు స్వభావాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది మనకు అక్కడెక్కడ రాసి ఉండదు. కానీ సారం ఏంటి? వాక్య సారం ఏంటి? ఏది ఎక్కడండి? ఆయన రెండు స్వభావాలు ఉన్నాయి కలిగి ఉన్నవాడు నాకు చూపించండి అని అన్నావు అనుకో, ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని, అతనికి ఏం పేరు పెట్టబడుతుంది? దేవుని కుమారుడు అని పిలువబడుతుంది. అందుకే లోకాన్ని రక్షించడానికి ఆయన యేసు అని పేరు పెట్టబడుతుంది. మరి మరియ కుమారుడు యోసేపు కుమారుడుగా కూడా ఆయన ఎంచబడ్డా?
ఇది సామాజిక పరంగా బయలాజికల్గా కూడా ఆయన ఆ సన్షిప్ను ఆయన రోల్ పోషించాలి. అందుకే మనకి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఉన్నటువంటి 2 డైమెన్షన్స్ తెలియాలి మనకి. ఏంటవి? 2 కోణాలు తెలియాలి. దేవుడికి ఎన్ని కోణాలు? 2. అసలు దేవుడు అంటేనే మనకి ఇంకా సరిగా అర్థం కాలేదు. దేవుడికి ఉన్నటువంటి 2 కోణాలు ఏంటంటే, ఆయన యొక్క అంతర్గత స్థితి తెలియాలి, ఆయన యొక్క బాహ్య స్థితి కూడా మనకి తెలియాలి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మీకు వాస్తవానికి తమ్ముడు చక్కగా దేవుణ్ణి తడవులాడి ఏం చేయమన్నాడు? ఆయన కనుక్కోవాలి. మనకి దొరికే సమయంలో కనుక్కోవాలన్నాడు కాబట్టి నిర్ణయకాలపు ఏం పెట్టాడు? ఆయన పొలిమేరలు పెట్టారు. కాబట్టి దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే 4 ప్రయోజనాలు మనకి ఈరోజు తెలవాలి. ఎన్ని ప్రయోజనాలు? 4 ప్రయోజనాలు. ఎందుకు ఆ 4 ప్రయోజనాలు అని అంటే, అసలు ఫౌండేషన్ లేకుండా ఇల్లు ఎలా కట్టలేమో, ఈరోజు అసలు యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన నరుడు అని బైబిల్లోనే ఉంది, అలాగే దేవుని కుమారుడని కూడా బైబిల్లో ఉంది. చెప్పండి, ఇంతకీ నరుడా దేవుడా? ఇదే బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒకదానికి ఒకటి విభేదిస్తుందా? ఓ చోట నరుడు అంటుంది, ఓ చోట. ఇంతకీ దేన్ని అంగీకరించాలి మనం? అంటే లేఖనాలు రాయబడినవి కూడా ఎవరి వలన రాయబడ్డాయి? ఎవరు పలికారు? ఎవరి మూలంగా వాళ్ళు రాశారు, పలికారు? ప్రవచనాలు ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చెను బట్టి కలగలేదు, కానీ దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరితులై దేవుని మూలంగా వారు పలికారు. అంటే ఇది రాయబడింది దేవుని మాట అయితే, ఇక్కడ మరి నరుడనుంది, అక్కడ దేవుడనుంది. ఇప్పుడు ఇంతకే ఆయన నరుడా దేవుడా? అంటే ఒకదానికొకటి విభేదిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది తప్ప, వాటి మధ్య ఉన్నటువంటి సమన్వయతను మనం అర్థం చేసుకోకపోతే ఇలాగే అపార్థాలకు దారితీస్తాయి. అవునా? దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడడా? అబద్ధం ఆడడు. అబద్ధం ఆడనేరని దేవుడు పశ్చాత్తాపడతాడా? ఇటా కొడతాడా? పశ్చాత్తాపడడు అని ఉంటుందో చోట, కానీ మరో చోట పశ్చాత్తాపడతాడు. నేను మార్పు లేని వాడను ఓ చోట ఉంటుంది, కానీ నేనేమవుతానంటున్నాడు ఓ చోట. ఇంతకీ మారినట్ట మారనివాడా మారినవాడా? అంటే ఒక చోట ఒకలా ఉంది, ఒక చోట ఒకలా ఉందని మనం అనుకుంటున్నాం. ఇదేట్రా బాబు, దేవుడు మార్పు లేనివాడని ఓ చోట ఉంది, ఇప్పుడు మారతానని ఉన్నాడు. ఇదేంటిది? అసలు ఆయనకి స్టాండర్డ్ ఉందా? ఆయన స్టెబిలిటీగా ఉన్నాడని అపార్థం చేసుకోవాలా దేవుణ్ణి? ఆలోచించుదాం. మలాకి గ్రంథం చూద్దాం ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6-7 వచనాలు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను. యెహోవానైన నేను, బాగా నోట్ చేసుకోండి ఆ పదాన్ని, మార్పు లేనివాడను అనే పదం ఉంది. గనుక లయము కాలేదు అని ఉంది. 6వ వచనం ఉంది కదా, అది. అంటే ఇప్పుడు మారను అనే పదం మనకు 6వ వచనంలో కనబడితే 7వ వచనంలో ఏం కనబడుతుందో చూద్దాం. మారనన్న ఆయన మీరు నా తట్టు తిరిగితే నేనేం చేస్తానంటున్నాడు? అంటే మారతాననే కదా. మారనని చెప్పిన అది 6వ వచనం అయితే, మారుతానని చెప్పింది 7వ వచనంలో అయితే, ఇక్కడ ఎందుకు మారతానంటున్నాడంటే, మీరు పశ్చాత్తాపంతో ఎప్పుడైతే నా తట్టు తిరిగారో నేనేం చేస్తున్నాను? మీ పరిధిలోకి నేను వచ్చి నేనేమవుతున్నాను? మారతాను. అంటే లేఖనాలు మనకి ఏం చూపిస్తున్నాయంటే, ఒక సమన్వయతను చూపిస్తున్నాయి. మారను అని ఒక చోట ఉంది, కానీ ఏ విషయంలో మారతాను అని అన్నాడంటే, ఆయన స్వభావము, తత్వము, ఆయన సంకల్పము మారదు. కానీ మనం పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే క్షమించడానికి ఆయన ఏమవుతున్నాడు? నేను మారతాను, నేను క్షమిస్తాను అంటున్నాడు. నిజం చెప్పండి, నిజంగా ఆయన మారను అని అన్నాడు అనుకోండి, ఎప్పటి వరకు మనల్ని ఎవరిని ఆయన క్షమించకూడదు. మార్పు దేనిలో? సంకల్పము. మనుషులందరినీ కూడా తనకు పిల్లలుగా చేసుకోవాలని దేవుడు సంకల్పించాడు. అది మారిందా? అది మారదు.
ఆయన స్వభావం మారిందా? అబద్ధమాడనేరని దేవుడు, ఆయన స్వభావం అది. స్వభావం మారలేదు, సంకల్పం మారలేదు, కానీ మన కోసం మనం మారితే ఆయన మారుతానన్నాడు. కాబట్టి ఏది మారదు, ఏది మారుతుందంటే స్వభావము, ఉనికి. ఆలోచించండి, అవి మారవు, సంకల్పము. కానీ ఇక్కడ మన కోసం ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే మన పాపపు జీవితాన్ని చూసి ఆలోచిస్తుంటే ఆయన కోపపడతాడా లేదా? అర్థం ఉందా? కానీ ఎప్పుడు నిరంతరము కోపపడేవాడే కాదు, కానీ పశ్చాత్తాపడితే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మన తట్టు. అందుకే అంటాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. ఇది ఏ మార్పు? మన జీవితాన్ని మార్పు పొందించడానికి కోసం ఆయన దిగుతున్నాడు అన్నమాట. ఇక్కడ హార్మోనియస్గా ఉంది. అక్కడ ఆ సమన్వయత లేఖనాలను సరిగ్గా చూడకపోతే మన విరోధ భావాలతోటి వాక్యాన్ని చదువుతాం. ఆ సమతుల్యత అక్కడ అర్థం చేసుకోవాలి. ఇదేటండి మారనన్నాడు, ఇదేటండి మారాడు అనే భావాల్లోనికి మనం రాకూడదు. రైట్, ఇంకొక వచనం చూపిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 50వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయము 50వ వచనము. అయితే గ్రహింపలేదు, 52 చూడను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును. ఇక్కడ బాగా అనిపించింది, జ్ఞానమందు ఎదుగుతున్నాడు, వయస్సునందు ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడని ఒక చోట ఉంది ఇప్పుడు కదా. లూకా 2:52 ఏమనుంది? యేసు జ్ఞానమందు, అంటే యేసు జ్ఞానమందు ఎదుగుతున్నాడు అని రాయబడిన ఇదే బైబిల్లో మరొక చోట కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము ఎన్నో వచనము? 3వ వచనము. ఎక్కడుంది? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. అక్కడ జ్ఞానమందు ఆయన ఎదుగుతున్నాను అన్నాడు, ఇక్కడ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయనంటుందే. ఇప్పుడు ఇంతకు ఏది అండర్స్టాండ్ చేసుకుందాం, ఏది రైట్ వేద్దాం? అక్కడ జ్ఞానమందు ఆయన ఎదుగుతున్నాడంటే ఆయనకి ఏదో జ్ఞానం ఏదో తక్కువ ఉన్నట్టుగా కనబడుతున్నట్టుగా ఉంది, అంతే కదా. జ్ఞానమందు వయస్సునందు ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు అంటే జ్ఞానానికి మూలం ఆయన కాదు అని అక్కడ కనపడుతుంది. కానీ ఇక్కడ కొలస్సీ పత్రికలో ఆయన ఏమై ఉన్నాడు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. ఏ కోణంలో చూడాలంటే అక్కడ మానవ రీత్యా ఆయన వయస్సునందు జ్ఞానమందు ఎదగాలి. మానవ స్వభావం అందు ఏమవ్వాలి? వయస్సునందు జ్ఞానమందు ఎదగాలి. కానీ ఆయన దైవికంగా ఆలోచిస్తే ఆయన ఎవరై ఉన్నారు? అసలు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? అంటే ఇప్పుడు ఒకదానికొకటి సమన్వయం కనబడుతుందా, విభేదిస్తుందా? మనం అర్థం చేసుకోక ఆయనకు ఉన్నటువంటి 2 స్వభావాలను మనం అర్థం చేసుకోకపోవడం వల్లనే ఆయన ఉనికిని గురించి అసలు ఆలోచించట్లేదు. కానీ మన కోసం ఈ స్థితిని వదులుకుని వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే కాలానికి అతీతుడుగా ఉండవలసిన దేవుడు కాలములోనికి వచ్చాడు. అర్థమవుతుందా? కాలానికి అతీతుడిగా ఆయన ఉన్నాడా లేదా చెప్పండి. ఈ పాయింట్ మీద మీరు స్టాండ్ అవ్వాలి. ఆ యేసుక్రీస్తు వారు కాలానికి అతీతుడిగా ఉన్నవాడా కాదా? ఉన్నవాడే. కానీ కాలం లోపలికి వచ్చాడంటే ఎవరిని బట్టి వచ్చారు? దేని బట్టి వచ్చారు? అక్కడ క్రమము, పాత్ర, ఆ రోల్, ఆ దైవికంగా ఉన్నటువంటి ఆ దైవిక త్రయంలో ముగ్గురు ఎవరై ఉన్నారో? నిత్యులేనా? ముగ్గురు నిత్యులేనా? ముగ్గురు సమానులేనా? ముగ్గురు సంపూర్ణులేనా? లేక కొంచెం కొంచెం ఎక్కువ తక్కువలని మనం అనుకుంటున్నాం. ఎందుకు? శరీరాన్ని ధరించుకు వచ్చాడు కాబట్టి ఆయన సుప్రీం. ఆ తర్వాత ఈయనెవరో క్రింది స్థాయి వాడు అంటున్నాం. కానీ వాస్తవానికి ఆలోచిస్తే కాల పరిధిలోనికి ఆయన వచ్చాడు కాబట్టి, శరీరాన్ని ధరించుకు వచ్చారు కాబట్టి జ్ఞానమందు ఎదగాలి అంటే అది మానవ కోణంలో చూడాలి. దీనిని వేదాంత భాషలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఏమంటారు? హైపోస్టాటిక్ యూనియన్. దాని డెఫినేషన్ కొట్టానుంటే చూపించు, లైట్లు ఆఫ్ చేసి చూపించు. ఏమిటది? ఏకకాలంలో 2 స్వభావాలు ఉన్నాయా? రైట్. ఆకలేసిందా?
దేవుడు అనగానే ఏంటి, మనిషి అంటే ఏంటి చూపిస్తాను మీకు. ఇప్పుడు దేవుడు అనగానే ఎవరు? కాలంలోపుడు వాడు కాదు. ఆయన ఎవరు? నిత్యుడేనా? ఉన్నవాడేనా? రైట్, నిత్యుడు. ఇంకా ఏం పెడదాం? ఆయన నిత్యత్వము, సంపూర్ణత్వము ఉన్నవాడైతే గనక ఆయన లక్షణాలు ఏమై ఉండాలి? దేవునికి ఉండే లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఆయన నిత్యము ఉన్నవాడైతేనే దేవుడు అవుతాడు, అంతే కదా. ఇప్పుడు మనిషి అన్నాం అనుకోండి, మన స్వభావం ఏంటి? మనకుండే లక్షణాలు ఏంటి? ఆకలేస్తుంది, దప్పికేస్తుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇది మన లక్షణాలు. ఇవి దేవుని లక్షణాలు ఏంటి? ఆయనకి ఆకలి ఉందా? ఆకలి ఉందా ఆయనకి? అందుకే ఆత్మ అయినటువంటి ఆయనకి దైవిక స్వభావం అంటే దేవుని యొక్క గుణలక్షణాలు మనం ఎలా చూపించాలంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు మూలం ఎవరు? వాళ్ళ స్వభావం అది. దేవుడికి ఉన్నటువంటి ప్రేమ మన ప్రేమకి వాళ్ళ ప్రేమకి చాలా తేడా ఉంది, అవునా? కొలవలేని, కొలత లేని ఎవరి ప్రేమది? దేవుని ప్రేమ. మనదే పరిమితి గలది. ఆయన ప్రేమకు మితి అనంతం. జ్ఞానం లెక్కేసుకొద్దాం, మనకు పరిమితి ఉంది, ఆయనకి పరిమితి లేదు. అందుకే దేవుడు ఎవరైనా అనంతుడు, జ్ఞానములో అనంతుడు. ఏకకాలంలో అందరి హృదయాలను గ్రహించగలిగిన వాడు కూడా ఆయనేనా? ఏకకాలంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికీ సుమారు 700 నుంచి 850 కోట్లు, ఎంతమంది ఫిగరేట్గా నాకు పెద్దగా తెలియకపోయినా అప్రాక్సిమేట్గా క్రోర్స్లో ఉంది కదా. వీళ్ళందరి హృదయాలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఏ సమయాల్లో అందరినీ ఏకకాలంలో వారు హృదయాంతరంగా గ్రహించగల శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. మన పరిమితి ఏంటి? అయ్య బాబు, ఇవాళ గట్టిగా పట్టుకున్నాడు, వదిలేలేడేమని ఎవరన్నా ఏమైనా అనుకుంటున్నారో, నాకేం తెలుస్తుంది? ఈ దైవిక పాఠాలు ఎన్ని ఎందుకంటే మనకి ఏదో సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అని ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది? నాకు పరిమితి ఉందంతే. కానీ ఆయన అమ్మో, వెనక బ్యాచ్ వాళ్ళు అందరూ ఏం ఆలోచిస్తున్నారు, ముందు బ్యాచ్ వాళ్ళు అందరూ ఏం ఆలోచిస్తున్నారు, మనకి ఎందుకండి? ఏదో మన కుటుంబం బాగుండాలంటే, మన జీవితాలు బాగుండాలంటే ఇవి చెప్పుకోవాలనే ఆలోచనలు ఉన్నారనుకోండి, అవి కూడా నాకు తెలీదు. కానీ ఎవరికి తెలుస్తున్నాయి? కాబట్టి దేవుని ఉనికిని ఆలోచించండి. దేవుడు అనగానే మన కోణంలో ఆలోచించడం ప్రారంభించాం కాబట్టే నువ్వు మామంటి వాడివేనా అని దిగిపోయి మాట్లాడుతున్నాను. కానీ వాస్తవానికి ఎక్కడై ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అంటే, ఇదిగో మానవ స్వభావ రీతిగా ఆయన జ్ఞానములో ఎదగాలి. అది మానవ కోణం. రెండో కోణం ఏంటి? అసలు బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు కూడా ఎవరు ఎందున్నాయి? ఈ రెండిట్లని మీరు కంపేర్డ్ చేసి చూసుకోగలిగితే, ఇప్పుడు ఆలోచించండి, దేవుడిని అడుగుతున్నాడు ఏంటండి, ప్రార్థన ఆయనకి చేస్తున్నాడు ఏంటి అనేది అన్నాడు అనుకోండి, బైబిల్లో చదివారు మీరు. ఏం చేస్తున్నాడు ప్రభు వారు, యేసుక్రీస్తు వారు దేవుడికి ఏం చేస్తున్నాడు ఆయన? ఇందాక ప్రార్థనలో కూడా యాచనలు చేసావు ప్రభువా అని అంటున్నాడు. ఏ స్థితిలో? అది ఏ కోణంలో నువ్వు చూడాలి ఆయన్ని? మానవ పరిధి అనే జోన్లో కాలాతీతుడిగా శరీరాన్ని ధరించుకొచ్చాడు కాబట్టి ఆ కోణంలోనే దాన్ని చూడాలి. కానీ వాస్తవానికి ఆయన ఎవరు? బాగా ఆలోచించండి. ఇప్పుడు సముద్రమును గద్దింపగా నిమ్మళమయ్యింది అని అనుకోండి, ఆ శక్తి ఎవరికి ఉందే? అదే స్వభావం ఆయన దైవికంగా కూడా ప్రకృతిని ఏం చేశాడు? ఆయన మరణమును రుచి చూడక బ్రతకగల నరుడెవడు? అందరూ చూడాలిగా. కానీ మరణాన్ని జయించిన స్థితిలో ఆయన ఏ కోణంలో వెళ్ళగలిగాడు? ఆయన దైవిక కోణంలో పునరుత్థానుడయ్యాడంటే ఆయన శక్తి సామాన్యమైనది కాదు. ఈ రెండు స్వభావాల్ని ఏకకాలంలో ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు మాత్రమే ఆపాదించబడింది. అందుకే నేను ఆశ్చర్యకరుడు అనే పదంలో ఒకసారి చెప్పాను మీకు. ఆయన పుట్టుక చెప్పండి, ఆయన పుట్టుక ఆశ్చర్యం. అంటే మనం ఎలా పుట్టాం? ఆదాము హవ్వ అనే దంపతుల, అంటే మనుషేచ్ఛల వలన మనం పుట్టిన వారం. కానీ ఆయన ఎవరి వలన పుట్టారు? మరియ గర్భాన్ని ధరించుకున్న పుట్టబడింది పరిశుద్ధాత్మ వలన. అంటే ఆయన చూడండి, రెండు స్వభావాలు ఎక్కడ కనబడుతున్నాయి చూసుకోండి. ఒకటి శరీరధారిగా కనబడుతున్నాడు, అలాగే ఒకటి దేవుని కుమారుడు అనబడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ మిళితం చేసుకోగలిగితే అబ్బో, ఆయన మన కొరకు అంత స్థితిని వదులుకుని వచ్చాడు అని చెప్పడమే ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో సారమదన్నమాట.
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా కనపడ్డా, ఆకారం ధరించుకున్నాడా. కానీ వాస్తవానికి ఆయన స్టేట్ ఏంటి, ఆయన ఉనికి ఏంటి? కాలంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఉపాధ్యాయులు అందరూ టీచర్లే, అక్కడ అందరూ టీచర్లే, వృత్తిపరంగా అందరూ ఒకే వృత్తిపరంగా ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ పని పరంగా వాళ్ళు ఏమయ్యారు? నువ్వు హెడ్ మాస్టర్వే, నేను ఇంకొకరిని అనే రోల్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే దేవుళ్ళు కూడా అక్కడ. అందుకే ఈ పదాన్ని, ఎలోహీం అనే పదాన్ని బైబిల్లో వాడబడితే ఆ బహుళత్వాన్ని సృష్టిలో చూసినా కనబడుతుంది. దేన్ని చూసినా భిన్నత్వంలో ఏం కనబడుతుంది? ఏకత్వం కనబడుతుంది. అదే మనం అర్థం చేసుకోకుంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. దేవుడు బహుళత్వం ఉందని బైబిల్ అంతటా చూపిస్తున్నా ఆయన దేవుడు ఒక్కడే అని అనటంలో దేనిలో ఒక్కటి చెప్పమంటారా? సారములో ఒక్కటి, ఎందులో? స్వభావములో ఒక్కటి, గుణాలలో, లక్షణాలలో ఒక్కటి. ఇది అర్థమైతే చెప్పండి, ఆయన దేవుడు కాదని మనము అనలేము, అలాగే మానవుడు కూడా కాదని అనలేము. ఎందుకంటే రెండు స్వభావాలు కలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరు? నీకోసం నా కోసం అంత స్థితినిధులకు వచ్చాడే. ఆయన దేవత్వం మీదే ఈరోజు దాడి జరుగుతుంటే అసలు ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకేంటండి? ఆయన ఏదో వచ్చాడు, చచ్చిపోయాడు, చెప్పేసుకుంటూ వెళ్ళిపోద్దని అనుకుంటే ఎట్లా? ఇది అందరి బాధ్యత కదా చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కోలేదేమో. ఎందుకంటే మీకు ఈ పొటెన్షియల్, ఈ యొక్క లోతైనటువంటి తీవ్రత వాళ్ళకి మాత్రమే కాదు, మనకే ఉండాలి. దైవిక త్రయాన్ని గురించిన తీవ్రత మనకు కూడా ఉండాలి. ఈరోజు పలానా చోట 3 కుర్చీలు వేస్తారండి, అది తెలుసు మనకి. ఎక్కడ అది తెలిసింది? ఏ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చావు? ముగ్గురు అని కనబడుతున్నది. ఏమంటే ఎక్కడ ముగ్గురు త్రియేకము అనే పదం బైబిల్లో లేకపోయినా సారం లేదా? బైబిల్ అనే పదం బైబిల్ ఎక్కడైనా ఉందా చూపించడానికి ఎవడో ఒకడు సవాల్ విసిరాడు ఒకప్పుడు. ఏం లేదట బైబిల్లో? బైబిల్ అనే పదం ఎక్కడుంది బైబిల్లో చూపించండి అని సవాల్ విసిరాడు. అప్పుడు ఏం చేసాం మనం? మొత్తం భూతార్థం వెతికిన ఎక్కడ కనపడుతుంది నీకు. కానీ ఏం చూడాలి నువ్వు అప్పుడు? బైబిల్ అంటే ఏంటి అర్థం అని. మూల భాష అప్పుడు అవసరం వచ్చిందేటి? మూల భాష అప్పుడు అవసరమా? మూల భాషలోకి వెళ్ళాము. అప్పుడు మూల భాషలో బిబ్లాస్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బిబ్లాస్ అనే పదము అది ఒక గ్రీకు పదము. దాని సారం పుస్తకముల సముదాయమే కదా, గ్రంథపు చుట్టలే కదా. అన్నీ ఉన్నాయి బైబిల్లో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలోనా? 5వ అధ్యాయం 7వ వచనమా? చూడు, 5వ అధ్యాయం 7వ వచనం అనుకుంటున్నానా? 10వ అధ్యాయం చదువున్నాను. 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణము నువ్వు కోరలేదు కానీ నువ్వు నాకు శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నన్ను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చిన గ్రంథపు చుట్టలు, పుస్తకములు సముదాయము అనేదే బిబ్లాస్ అనే నుంచి వచ్చిన బైబిల్. ఈ పదానికి మూల భాష మనకు అవసరమైతే సారాన్ని చూస్తున్నావా అప్పుడు, లేదా పదాన్ని చూస్తున్నావా? మరి త్రియేకం అనే పదం బైబిల్లో లేకపోయినా ముగ్గురు విభిన్న వ్యక్తులుగా, వేరు దైవిక వ్యక్తులుగా ఉన్నారా లేదా? నిత్యుడొక తండ్రికి ఏంటి నిత్యుడు? దేవుడు అనే పదం అన్నామంటే ఆయన నిత్యుడా కాదా? నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ఉందా? నిత్య నివాసి అయిన వాడు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడని. దేవుడు నిత్య నివాసేనా? రైట్. అంటే కాలానికి అతీతుడేనా? రైట్. రెండవది, యేసుక్రీస్తు వారు కూడా యెషయా 9:6లో నిత్యుడగు తండ్రి, చెప్పు, సమాధానకర్తయగు అధిపతి, అక్కడి నుంచి ఆగిపోయావే. పేరు పెట్టబడును. ఎవరికి? ఆ ప్రవచనం ఎవరి గురించి?
జాగ్రత్తగా వింటున్నారా? నిత్యుడగు తండ్రి అని ఎవరికి ఆపాదించబడాలి? ఎవరు పడితే వాళ్ళకి పెట్టేద్దాం ఏంటి ఆ పదాన్ని? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి బైబిల్ అంతటిని ఆలోచించగలిగితే దేవుడు నిత్య నివాసి అయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యుడగు తండ్రి అయితే, ఆ పదం ఎవరికి అప్లై అయిపోతుంది? ఎవరిని మనం కోట్ చేయాలి అని అనుకుంటే కనుక హెబ్రీ పత్రిక 9:14 కూడా నిత్యుడగు ఆత్మ ద్వారా అనే పదం ఉందా? ఈ మూడిట్లు మనం అర్థం చేసుకుంటే నిత్యత్వంలో ముగ్గురు ఉన్నారని చెప్పడానికి బైబిల్ మనకు నొక్కి చెబుతున్నప్పుడు, వారు ముగ్గురు సమానులుగా ఉన్నారని, సారములో సమానులు, స్వభావంలో సమానులు, ఉనికిలో సమానులు అని మనం ఎప్పటికప్పుడు ఎంతోమంది పెద్ద పెద్దవారు బైబిల్ని చక్కగా సామాన్యుడికి సహితం అర్థం కావడానికి ఎన్నో అవగాహన సదస్సులు పెడుతూ ఎంతోమందిని కన్విన్స్ చేస్తూ బైబిల్ ఇలాంటి కాంట్రడిక్షన్స్ లేవు, ఇదిగో విభేదించవు, మార్పు లేనివాడని చెప్పిన అదే బైబిలు నేను మారతానని చెప్పారు అంటే ఆ లేఖనాల మధ్య ఉన్న సమన్వయతను మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో వయసునందు జ్ఞానమందు ఆయన ఎదుగుతున్నాడని చెప్పబడిన అదే బైబిలు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన అందే ఉన్నాయి. ఈ రెండు కోణాల్ని ఎలా ఆలోచించాలనే సమన్వయత మనకు అర్థం కానప్పుడు ఆయన కింది స్థాయి వాడే అని చూస్తాం. కానీ వాస్తవానికి ఆయన ఎక్కడున్నాడు? ఆయన దేవుడికుండే స్వభావాలలో ఆయనకున్నాయా లేవా? నిత్యత్వంలో ఉన్నాడంటే ఉన్నాడు, సమానుడిగా ఉన్నాడంటే ఉన్నవాడు, స్వభావంలో కూడా ఆయన ఎవరో సమాను. కానీ మానవాళిని సంరక్షించడానికి ఏం పోషిస్తున్నారు వాళ్ళు? రోల్స్. ఏంటవి? పాత్రలు. ఎక్కడ పని ఉందో అక్కడ ఏముంటుంది? పాత్ర ఉంటుందా చెప్పండి. ఆరాధన క్రమం, నేను వచ్చే ముందు ప్రార్థన చేయాలి, క్రమమేనా? తర్వాత ఏం చేయాలి? పాటలు తర్వాత ఏం చేయాలి? ఆరాధన క్రమం. తర్వాత ఏం చేయాలి? వాక్య పఠనం చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఎవడు నచ్చినట్టు వెళ్ళిపోదామా? ఏం చేయాలి? కానుకల సేకరణ. ఆ తర్వాత ఏంటి? బలారాధన. ఆ తర్వాత ఏంటి? ప్రకటనలు. ఆ తర్వాత ఏంటి? దీన్ని ఏమంటారు చెప్పండి? క్రమము. ఆరాధనకే ఒక క్రమం ఉన్నప్పుడు, వ్యవస్థల్లోనే ఒక క్రమం ఉన్నప్పుడు, దైవికంగానికి కూడా ఒక క్రమం ఉంటుందా ఉండదా? ఉంటుంది. క్రమం ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉంటుందా ఉండదా? ఉందా లేదా? ఆదివారం మనం వస్తున్నాం, శనివారం నాడు మందిరాన్ని శుభ్రపరిచే వాళ్ళ పని వాళ్ళకు ఉందా? వాళ్ళు చేస్తున్నారా? డ్యూటీ అనుకుంటున్నారా? రోల్. లైవ్ సిస్టమ్ లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ పెట్టాలి. ఈ పాత్ర ఎవరిదే? అందరూ విశ్వాసులమేనా? విశ్వాసుల సమూహమే. కానీ పని దగ్గరకు వచ్చేటప్పటికి ఒకళ్ళు వంటల పరిచర్య, ఒకళ్ళు ప్రార్థనా పరిచర్య, ఒకళ్ళు ఇదిగో ఏర్పాట్ల పరిచర్య. మీటింగ్ అవ్వచ్చు, ఆరాధన క్రమం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, కుటుంబం కావచ్చు, శరీరం కావచ్చు, దేన్ని చూసినా, సృష్టిని చూసినా ఈ క్రమం ఉన్నప్పుడు దైవిక క్రమం కూడా ఉంటుందా ఉండదా చెప్పండి. ఇప్పుడు మానవాళ్ళని సృజించాలి. ఈ సృష్టి కార్యక్రమంలో వాళ్ళ ముగ్గురి పాత్ర ఉందా లేదా? ఉందా? ముగ్గురిది ఉందా? ఒకరిదే ఉందా? అయితే ఆది కాండ దగ్గర ఆగిపోయాను. కొలస్సీ పత్రిక 1:15 అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడనే పదము కలిగి ఉన్నవి ఏది కూడా ఆయన లేకుండా. అది ఎవరికి అప్లై చేయాలి? సృష్టిలో ఇవి ఎప్పుడు కూడా వాళ్ళ ముగ్గురి పాత్ర ఉంది. వాళ్ళ ముగ్గురి ఆలోచనలు లేకుండా ఏది జరగదు. ఈ నిత్యత్వాన్ని మనం అర్థం చేసుకోకుంటే మన కోసం మానవుడిగా అవతరించాడు ఆయన. బాగా వినండి. దట్ ఈస్ ద ఇన్కార్నేషన్ సన్షిప్ అంటారు దాన్ని. అవతార కుమారత్వం అనే పదానికి అర్థం కూడా ఈరోజు ఎక్కడా చెప్పట్లేదు. కానీ దీని వెనుక ఆ అవతార కుమారత్వంలో మరియ కుమారుడిగా ఎంచబడాలి. దట్ ఈస్ ద రోల్. యోసేపు కుమారుడిగా ఎంచబడాలి, అదొక రోల్. దేవుని కుమారుడని పిలువబడాలి, అదొక రోల్. ఏమనుకుంటున్నారు? అసలు ఈ కుమారత్వాల గురించి అర్థం కాక కొంతమంది ఏమంటారంటే పుట్టినవాడు 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 వచ్చినవాడు వచ్చినవాడు వచ్చాడు పుట్టాడని మనమో చెప్తున్నాం. కానీ ఉన్నవాడని దగ్గర వచ్చాడికి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది?
ఉన్నవాడు కాదు ఆయన? అమ్మ మేడం గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఉన్నవాడు కాదు ఆయన? చెప్పండి, మీరు ఉన్నవాడా కాదాయన? మీరు చెప్పండి, ఉన్నవాడా కాదాయన? ఎప్పటి నుంచి ఉన్నవాడైనా? 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడా? మరి ఎప్పుడు ఉన్నవాడైనా? నేను భయపెడుతున్నాను అనుకోకండి, మీరు ఆలోచించబోని చెప్తున్నాను నేను. ఉన్నవాడైన దేవుడు నిత్యత్వంలో ఉన్నవాడా? దేవునితో సమానముగా ఉన్నవాడా? ఈ పనులు, పాత్రలు పోషించుకోవడానికి వాళ్ళు సబార్డినేషన్ అనేది, ఎలాగైతే క్రమము అనేది మనకు వ్యవస్థలోనే కాదు దైవిక క్రమంలో కూడా ఈ పాత్ర పోషించడానికి తనను తాను తగ్గించుకున్నాడు. అంతే ఆయన. ఎవరైనా తనను తాను తగ్గించుకొని మన కోసం దిగి వచ్చిన, చెప్పండి, ఫ్లెష్ ధరించుకున్న దైవం సశరీరుడుగా ప్రత్యక్షమాయను. చదువుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, రాము ఎన్నో అధ్యాయం అది? 3వ అధ్యాయమో 16వ వచనమా? చదువు. రాము గారు చదువుతారు. తిమోతికి రాసిన కలదడు లేదా? నువ్వు తీసుకో కలదడు. 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పదిగా ఉంది. మర్మము, ఆ రహస్యం, ఆ సీక్రెట్ గొప్పదిగా ఉంది అంటున్నాడు. దైవ భక్తిని గూర్చిన మర్మం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. చదువు నానా. పొందెను, కనబడిను, ప్రకటింపబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణమాయను, తేజోమయుడైను. ఏటివన్నీ అంటే ఫ్లెష్తో వచ్చినటువంటి ఆయన ఎలా ఆరోహణమయ్యారు? ఆ అధికారము, ఆ శక్తి, దేవుడు పునరుత్థానం అనేటటువంటిది సిలువ దగ్గర అందరూ ఆకర్షింపబడాలని దేవుడు ఆయనని అలా మన కోసము ఈ రోల్స్లో నేను వెళతాను, ఈ పాత్ర నాది. ఇప్పుడు మిమ్మల్ని క్రీస్తుని, నిజంగా యేసుక్రీస్తు వారిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలదు కానీ, ఏమండి, ఒక ఎమ్మెల్యే ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి ఇక్కడికి వచ్చాడంటేనే మనం గడగడలాడిపోతాం. అయ్యో మీరేంటండి, మీ హోదా ఏంటండి, మీరు దిగి రావడం ఏంటండి అని మనం ఏమైపోతాం? ఆడిపోతూ ఉంటాం. మన కోసం ఇప్పుడు ఎవరు దిగి వచ్చింది చెప్పండి? ఉన్నవాడైన, నిత్యత్వంలో ఉన్న సంపూర్ణ దేవుడైన క్రీస్తు మన కోసం రావాలని నిర్ణయము జరిగి మన కోసము అలా తగ్గించుకుని వచ్చినటువంటి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు అనమాట. ఫ్లెష్ తోటి వచ్చాడు. కానీ వాస్తవానికి ఆయన ఏమీ లేదు, శరీరధారి కాదు. ఆయన ఎవరు? కాలానికి అతీతుడు, ప్రాంతానికి అతీతుడు, పదార్థానికి అతీతుడు. నిత్యత్వంలో ఉన్నాడా? ఇప్పుడు ఎవరన్నా అడిగితే చెప్తారు, మరి ప్రార్థన చేశారు కదా, ఏ స్టేట్లో చేశాడు ఆయన? మానవ కోణంలో చూడాలి. అదిగా 2 డైమెన్షన్స్ అన్నమాట. దేవుడు ఉనికిలో ఉన్నాడు. ఆయనతో మనం ఎవరిని పోల్చుకోవడానికి అవకాశం ఏమీ లేదు. పోల్చగలుగుతామా? అలాంటి ఆయన మన కోసం ఏం చేశాడు చెప్పండి? కాలములోనికి వచ్చాడు. ఆయన కాలము వెలుపట ఉన్న ఆయన కాలములోనికి వచ్చి మన కోసం ఇదిగో ఆ శిలువ మరణము ద్వారా బలి అర్పింపబడాలి. ఈ నిర్ణయం ఎవరిది? తండ్రి బలి ఇవ్వాలి, బలి అర్పించాలి. ఆ నిర్ణయం తీసుకున్నది తండ్రి అయితే, బలి అయిన ఆయన, ఆ బలి అయిన ఆయన రక్తాన్ని ఆశ్రయించడానికి పరిశుద్ధాత్ముడు కూడా ఆయన దగ్గరికి రప్పించడానికి ఈ ముగ్గురి పాత్ర ఉందా? రక్షణ విషయంలో ముగ్గురి పాత్ర ఉందా? సృష్టి విషయంలో ముగ్గురి పాత్ర ఉందా? రక్షణ విషయంలో ముగ్గురి పాత్ర ఉందా? మనం ఎట్టుకున్నాం హెచ్చుతగ్గులు, కానీ వాళ్ళకి ఏమి లేవు. ఇది సృష్టిని చూస్తే అర్థమవుతుంది. అవన్నీ కూడా వాటి పని నిమిత్తం, కానీ ఒక పర్పస్ మీద ఎలా అయితే యూనిటీగా చేస్తున్నాయో దైవిక త్రయంలో కూడా ఆ యూనిటీ కనబడుతుంది. యూనిఫైడ్ వర్క్ అంటారు దాన్ని. అర్థమవుతుంది? అప్పుడు ఆ యూనిఫైడ్ వర్క్ నిమిత్తమే ఇలా వాళ్ళ పాత్రను పోషించుకున్నారు. నిజం చెప్పండి, దేవుణ్ణి ఎవరునూ ఎప్పుడునూ చూడలేడు, కానీ ఆయన్ని బయలుపరచాలంటే ఎవరు రావాలి? అందుకనమాట ఆయన పాత్ర ఏంటి? తండ్రిని బయలుపరచాలి. అందుకే అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన
అద్వితీయ దేవుడు తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన ఏం చేయాలి? బయలుపరచాలి. అందుకే అన్నాడు ఆయన, ఇందాక తమ్ముడు అన్నాడు, యోహాను సువార్త 14లో అంటాడు, నన్ను చూసినవాడు ఎవరిని చూసినట్టు? మళ్ళీ మిస్లీడ్ అవుతాడు, జాగ్రత్తగా ఆలోచించుకోండి. నన్ను చూసినవాడు ఎవరిని చూసినట్టు అన్నాడు ఆయన. ఫిలిప్పు, తండ్రిని కనపరచమని నన్ను ఎందుకు చెప్తున్నావయ్యా? తండ్రిని చూడాలి అంటున్నావు. ఎంతకాలం నేను మీ మధ్య ఉన్నా ఇంకా తండ్రిని కనపరచమని అంటున్నావేంటి? నన్ను చూసినవాడు ఇప్పుడు ఎవరిని చూసినట్టు అన్నాడు ఆయన. అంటే ఇంతకీ దేవుడే ఇలాగ ఆయనలాగా వచ్చాడని అందామా? చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఆయన స్వభావం ఏమంటున్నాడంటే, నేను ఏ స్వభావం కలిగి ఉన్నానో తండ్రి కూడా అదే స్వభావం కలిగి ఉన్నాడు. చెప్పండి, దేవుడు ప్రేమ స్వరూప? చెప్పండి, దేవుడు ప్రేమ స్వరూప? చెప్పాలి చాలామంది. దేవుడు ప్రేమ స్వరూప? యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపు కాదా? ఆయన ఎవరైనా ప్రేమ స్వరూపి. దేవుడు అదృశ్యుడు. ఈయనెవరో? ఆయన అదృశ్య దేవుని స్వరూపేనా? అంటే స్వరూపము, స్వభావము, లక్షణాలు, ఉనికి ఇవన్నిటిలోనూ ఆయన ఏకమై ఉన్నాడా? ఆయనతో పాటు సమానుడిగా ఉన్నాడా? ఆలోచించండి. ఇది అర్థమైతే మన కోసం ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి ఈ హైపోస్టాటిక్ యూనియన్లోకి రావడానికి ఆయన రోల్ పోషించడం ఇక్కడికి వచ్చాడు మన కోసం. అందుకే ఆయన దైవమే ప్రత్యక్షమైంది. ఆ అవతారంలో, ఆ ఇన్కార్నేషన్ సన్షిప్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎవరో మరియ కుమారుడిగా ఉండాలి, యోసేపు కుమారుడిగా ఉండాలి, సామాజిక పరంగా ఉండాలి, కుటుంబ పరంగా ఉండాలి, బయలాజికల్ సన్షిప్ ఉండాలి, ఎటర్నల్ సన్షిప్. పునరుత్థాన కుమారుడు అనే పేరు కూడా ఆయనకు ఉందా? పునరుత్థాన కుమారుడు అనే పేరు ఆయనకు ఉందా? చాలామందికి తెలదు అది. ఎందుకంటే మనం ఎవరిని చూస్తాం? పుట్టాడు కాబట్టి ఆయన కుమారుడు. కానీ ఇన్ని రోల్స్ ఉన్నాయి ఆయనకి. ఎస్. మెస్సియానిక్ సన్షిప్ ఉందా? ఉంది. మెస్సియానిక్ అంటే మెస్సియగా రావాలి, అభిషిక్తుడిగా రావాలి. అదే అంటాడనమాట, నేను నిన్ను కని ఉన్నాను అని. ఆ సన్షిప్ దేనికి? రాజరికపు వ్యవస్థ, రాయల్ ఫ్యామిలీ నుంచి ఆయన వస్తున్నాడు అని చెప్పడానికి. ఇవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారు. మన వాళ్ళు చాలామంది నేర్చుకున్నారు, కానీ సమయం లేక మీకు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు. ఇక నుంచి మీరు కూడా ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి ఈ రెండు స్వభావాలు కలిగి ఉన్నాయని గమనించకపోతే ప్రతి పాయింట్లోనూ క్రాస్ చేస్తాం, మనమే క్రాస్ చేస్తాం. పుట్టాడు. కానీ వాస్తవానికి ఏ కోణంలో చూడాలి నువ్వు ఆయన్ని? మానవ కోణంలో చూడాలి. అట్ ద సేమ్ టైం ఆయన దైవిక కుమారుడు. ఈ రెండు కలిగి ఉన్న వ్యక్తే ఆశ్చర్యకరుడైన నీవు నేను విశ్వసించిన విశ్వాసమునకు కర్త. ఇంత దైవికం గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండి, సోషల్ మీడియాను చూసినంతగా మీరు బైబిల్ని చూడట్లేదు. నేను చెప్తున్నా, సోషల్ మీడియాను చూసినంతగా బైబిల్ని చూడట్లేదు. అట్లీస్ట్ ఇక్కడ మన మెసేజ్లు డౌన్లోడ్ అవుతున్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని కనీసం చూసే అవగాహన కూడా లేని విధంగా ఉన్నాం మనం. ఎందుకు చెప్పనా? అన్ని వ్యాపకాల్లో పడిపోయాం. ఆ పేరు ఎవరిది? ఆ పెద్దగా మాట్లాడుతున్నాడా? డైలాగులు బాగున్నాయా? ఇలాగెట్టారా, అలాగెట్టారా, ఆడిని ఇలా పొడి చేసాడని ఎట్టాడా? ఈ చూస్తున్నాం తప్ప వాస్తవాలు చూడొద్దా? ఇలా నడుపుతున్నప్పుడల్లా ఏమవుతుందంటే, పలానా ఆయన ఏం చేశాడు? అబ్బో గట్టిగా ఇచ్చాడు, అది చూస్తాం మనం. వాస్తవం చూడొద్దా? ఇప్పుడు ఇందులో చెప్పిన దాంట్లో కల్పితంగా ఉన్నాయా, వాస్తవంగా ఉన్నాయా చెప్పండి. ఇందులో వాయిస్ రావట్లా. కల్పితంగా ఉన్నాయా, వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా? దగ్గరగా కూడా కాదు, వాస్తవాలే అవి. వాస్తవాలు అవి, దగ్గరగా ఉండడం కాదు, వాస్తవాలే. అది అర్థం చేసుకోవడంలోనే మనము ఈరోజు శ్రద్ధ లేదు కాబట్టే వాక్యము ఒక చోట ఒకలాగా ఉంది కాబట్టి ఆయన కుమారుడే, ఆయన తండ్రే, ఆయనకి అభ్యర్థన చేశాడు కాబట్టి ఈయనెవరో కింది స్థాయి వాడే. ఈ పదాలకి అర్థాలు మీకు అర్థమైతే చెప్పండి. ఆయన క్రింది స్థాయి వాడా, ఉన్నవాడా? దేవునితో సమానుడా, లేదా కొంచెం ఆయనకి 80% ఇద్దాం, ఆయనకి 90%, లేదా ఆయనకి 70 ఇద్దాం, అలా అయినా లెక్కలేద్దామా? 1, 2, 3 అంకెలు ఇద్దామా? ఈ తత్వాలు మానేస్తే చూస్తే మీకు అర్థమవుతుంది. మరొక విషయాన్ని మనం మరొక పర్యాయంలో మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న రోమాపత్రిక 8వ అధ్యాయము, దేవుడు 5 విషయాల్లో మనల్ని ఎంచుకున్నాడు అని చెప్పాను. ఎరుగుట, తర్వాత నిర్ణయించుట, తర్వాత పిలుచుట, తీర్చుట,
మహిమపరచుట. ఈ ఐదిట్లో దేవుడు ఎవరు రావాలి, ఎవరు రాకూడదని నిర్ధారణ ఏమీ లేదు. ఎవరు వస్తారో అనేది మట్టికి మాత్రం ఆయనకి తెలుసు. మనం ఏమనుకుంటాం, దేవుడు పలానా వాళ్ళు రాకూడదు, పలానా వాళ్ళే రావాలి అనేటటువంటి అన్యాయపరమైనటువంటి ఆలోచనలు దేవుడికి లేవు. ఎరగటం అంటే పలానా వాళ్ళు వస్తారు, పలానా వాళ్ళు రారు అని భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడిగా ఫోర్ నాలెడ్జ్ ఉందని చెప్పాను. మొదటి పాయింట్ చెప్పండి. మిగిలిన 4 పాయింట్లు మనం ఆలోచించే ముందు ఈ మధ్యలో ఈ సిస్టమ్ గురించి మాట్లాడవలసి వచ్చింది. చెప్పండి, సృష్టికి క్రమం ఉందా? ఉంది. వ్యవస్థల్లో క్రమం ఉందా? దైవికంలో ఉన్నటువంటి ఆ త్రయానికి కూడా క్రమం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. వారు ఉపాధ్యాయులుగా వారు సమానులేనా? ఉపాధ్యాయులుగా వారు సమానులేనా? కో ఈక్వల్, కో ఇటర్నల్, కో ఎసెన్షియల్ అని వాళ్ళు కూడా సమానులేనా? ఈ 3 అర్థమైతే ప్రియమైన వాళ్ళారా, మన కోసం తమ స్థాయిని వదులుకొని ఈ రోల్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని మన కోసం ఇంతగా తీవ్రత కలిగి ఉండటమే గంభీరత. ఏమి చెప్పండి, మన గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ తీవ్రత ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. అందుకే అంటున్నాను, దేవుని నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గంభీరము. గంభీరం అంటే దానికి అర్థం ఏం చెప్పాను? మర్చిపోయాను. చెప్పండి, గంభీరత అనేది డెఫినేషన్ చెప్పండి. అంటే ఏమి లేదు మీలో, ఏమి లేదు. రాసుకోండి, ఇంటికి వెళ్ళి బట్టి పడతారు. చిన్నపిల్లల చేత పలకల మీద దిద్దించడం కాదు, మీ హృదయం అనే పలక మీద దిద్దుకోవాలి. తీవ్రత రావాలి. ఒక విషయం పట్ల లోతైన ఆలోచన కలిగిన తీవ్రత, శ్రద్ధ అనే వైఖరి ఉండటమే గంభీరత. దేవుడెవరు? దేవుడెవరు? ఎవరైతే ఏదేలేదండి, ఎవరైతే ఏముందండి అనేతారా దేవుడి దగ్గర? అనరు కదా. దేవుడు ఒక్కడా, ఇద్దరా అండి, ముగ్గురా అండి, ఎవరని మాకు అర్థం అవ్వట్లేదు. తీవ్రత కావాలా లేదా? ఇంతకీ ఆయన సుప్రీమా ఇన్ తర్వాత అనే తీవ్రత ఎవరికి కావాలి? దేవుని గంభీరతలోకి మీరు వెళ్ళగలిగితే ఆ వైఖరి మీకు అర్థమవుతుంది. ఆ వైఖరి అర్థం కానప్పుడు ఈ వచ్చే మెసేజ్ల మీదే దృష్టి తప్ప దీని మీద దృష్టి పెట్టరు. అందుకే రాయించాడు. స్పెసిఫిక్ అండ్ జనరల్ రెవల్యూషన్ 2 ఇచ్చాడు ఆయన. సాధారణ ప్రత్యక్షతని ఇచ్చాడు. ఇదిగో స్పెసిఫిక్ అండ్ నిర్దిష్ట ప్రత్యక్షతను దేవుడు 2 రూపాలుగా ఇచ్చాడు. ఒకటి సృష్టి, అది జనరల్ అందరికీ ఇచ్చాడు. ఆయన అందరికీ ఇచ్చాడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎలాగా? మంచి వారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. సృష్టిని గురించి ఆలోచిస్తే తెలియసక్యమేదేదో జనరల్గా పాక్షికంగా మనకు అర్థమవుతుంది. స్పెసిఫిక్గా నీకు అర్థం కావాలంటే ఏంటి? స్క్రిప్చర్స్, లేఖనాలు. ఎవరి చేత రాయించబడ్డాయి? ఎవరు రాశారు? అపోస్తలులు. క్రీస్తు బోధించడం చేత ఆరంభమైంది. ఆ తర్వాత అపోస్తలులు నిర్ధారణ చేశారు, వాళ్ళు సంపూర్ణం చేసి గ్రంథస్థాన్ని ఇచ్చారు. అంటే ఇప్పుడు దేన్ని చూడాలి నువ్వు నేను? స్క్రిప్చర్స్. ఆ స్క్రిప్చర్స్ని మిస్లీడ్గా ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కనబడాలి. అందుకే చాలామంది ప్రవేశించారు రహస్యంగా దేవుని కృపను కామాతురతకు అప్పగించుకోవడానికి దుర్వినియోగపరుచుకునే వాళ్ళు చాలామంది బయలుదేరారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో నువ్వేం చేయాలా? పరీక్షించాలి. ఎవడేదంటే అది దాన్ని నమ్మేసి గుడ్డిగా పడిపోకూడదు. ఎవరు మాదిరి చూపిస్తారు, ఎవరు ఖచ్చితమైనటువంటి సువార్తను దేవుని కొరకు ఉన్నతంగా చెబుతున్నారో అవి చూసుకోవాల్సిన బాధ్యత నేటి కాలంలో మన మీద పడిపోయింది. కాబట్టి జాగ్రత్త పడండి ప్రియమైన వాళ్ళారా. రైటా? మరి మరొక సందర్భంలో మరొక విషయాన్ని మాట్లాడుకుందాం. ఆ గంభీరత దేవునికి ఉన్నాయి. మన కోసం అంత ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ క్రమము కనబడుతుంది మనకి. మనల్ని ఎరుగుట, మనల్ని నిర్ణయించుకొనుట, మనల్ని పిలుచుట, మనల్ని నీతిమంతులుగా తీర్చుట, మనల్ని మహిమపరచుట క్రమం కాదా ఇది? దేవుడు ఎంతగా ఆలోచించాడో అర్థమైన వాళ్ళు అంటారు, ఆహా నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరం ప్రభు అని ఆయనని హత్తుకునే ప్రయత్నం చేస్తాం. అలా ప్రభుని యేసుక్రీస్తు వారు బయలుపరిచినటువంటి తండ్రిని ఇదిగో మనకు అందరికీ అర్థమవడానికి గ్రంథాన్ని తెరిచి చూస్తే ఏ కోణంలో తండ్రి అని మాదిరి చూపించారు అని అంటే, మానవులుగా మనమందరం ఆయనకి ఏం చేయాలి? ప్రార్థించాలి. అది మానవ స్థితిలో. మరి అదే కోణంలో ఆయన బయటకు వచ్చేయమంటున్నాడు, మీరు నా నామమును నన్నేమి అడిగినను. ఆ స్థితి ఏ స్థితిలో చూడాలి? మీరు దైవిక స్థితిలో చూడాలి. ఈ 2 కోణాలని మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకున్నారో
క్రీస్తు దైవత్వం ఊనికి ఎక్కడ దెబ్బ తినదు. మనమే క్రైస్తవులుగా ఆయన ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందించుకోకపోతే సమాజానికి ఏం చెప్తాం, కుటుంబంలో ఉన్నవారికి ఏం చెప్తాం? కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుడట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ప్రేమగల తండ్రి, మరికొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తదుపరి జరగబోయే కార్యక్రమంలో కూడా తోడుగా ఉండమని కోరుకుంటున్నాయన. మరి మేము మాట్లాడిన మాటల్లో వ్యర్థమైన వాటిని తీసివేసిన ఆయన, మాకు ఆత్మీయ జీవితానికి విలువైన సంగతులు గ్రహించి వాటి ప్రకారం ప్రవర్తించే ధన్యత మాకు దయచేయమని. నాయన, యెహోవా దొరుకు కాలం ముందు ఆయనను వెతకడ నిర్ణయకాలపు పొలిమేరలను పెట్టారని నాయన, తడవులాడి కనుగొంటారేమోనని నాయన, భక్తుల ఆలోచనలన్నీ కూడా నాయన మిమ్మల్ని గురించి తెలుసుకునే ప్రయోజనాలు ఏంటి అని నాయన, ఎందుకు తెలుసుకోవాలి, వాటి వలన మాకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అని 4 విషయాలు మీ పిల్లలతో చర్చించాలని ఆశపడుతుండగా నాయన, మీ నిర్ణయము, మీ ఆలోచన ఎంత గంభీరమో, మీ ఉనికి ఏంటో, ఎందుకు ఈ భూమి మీదకి సశరీరుడిగా మీరు ప్రత్యక్షమయ్యారో, ఇవన్నీ నాయన ఒకదానికొకటి విరోధంగా లేఖనాలు సమన్వయపరుచుకోకపోవడం వలన వచ్చిన ఈ ఇబ్బందుల్ని నేటి సమాజంలో నాయన సోషల్ మీడియా ప్రభావం వలన అనేకులనైనా ఈ హెరసిస్ దుర్బోధలపైనైనా మరి నేను గళమెత్తుతుండగా మీ సహాయం దయచేయమని కోరుకుంటూ సంఘమును కూడా బలోపేతం చేయమని, మా దీన ప్రార్థన అంగీకరించమని క్రీస్తు యేసు నాథుని పెట్టి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్.